ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన దగ్గర నుండి ఎంతటి హింస జరిగిందో ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో అండ్ మరీ ముఖ్యంగా 2 రోజుల నుంచి సర్క్యులేట్ అవుతున్న కొన్ని వీడియోలు పోలింగ్ రోజు కూడా ఎంత హింస జరిగిందో మన కళ్ళ ముందు అవి తీసుకొని వచ్చేస్తున్నాయి. ఏంటి ఈ స్థాయిలో హింస జరిగిందా? ఇంతగానం బూతులే క్యాప్చర్ చేసుకొని రిగ్గింగ్ చేసుకున్నారా? అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసలు ఏమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చిందా? పిన్నెల్లి రామకృష్ణరెడ్డి గారు లాంటి వాళ్ళ మీద కూడా దాడి జరిగిందా? చివరికి ఆయన కోపం పట్టుకోలేక వెళ్ళి ఒక ఈవీఎం పగలగొట్టేశారు. ఇంకెన్ని దగ్గర రిగ్గింగ్ జరిగింది, ఎన్ని దగ్గర పోలింగ్ ఏమంటారు బూతులని క్యాప్చర్ చేసుకున్నారు. అసలు మనం వేసిన ఓట్లన్నీ కూడా పదిలమేనా కాదా? మనం వేసిన ఓటైనా మనకు పడిందా? అసలు ఏం జరుగుతుంది అని చెప్పి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని వ్యవస్థలన్నీ కూడా ఇంత దారుణంగా వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నప్పుడు అధికార వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే కాకుండా కింది స్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంలోకి వెళ్ళిపోయింది. ఒక విధమైనటువంటి తీవ్రమైన నైరాశ్యం లాంటి పరిస్థితిలోకి వచ్చేసింది. ఏంటి ఇదంతా ఇట్లా జరిగింది, ఏంటి ఇదంతా అని చెప్పి మరి ఇటువంటి పరిస్థితుల్లో సో ఎన్నికలు వచ్చేంతవరకు రాజీనామా చేసేంత వరకు మళ్ళీ రెండోసారి కంటిన్యూ అయితే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం మీద ఫలితాలు వచ్చేంత వరకు అయితే కూడా ఆ ఫలితాలు ప్రజలు ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం. కానీ ఫలితాలు వచ్చేంత వరకు అయితే కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కదా సీఎం. మరి ఆయన మరి విదేశీ టూర్కి వెళ్ళారు, బాగానే ఉంది. ఏ పర్యటనకి వెళ్ళారో మంచిగానే ఉంది. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ అని చెప్పి అఫీషియల్గానే వెళ్ళారు వ్యక్తిగత పర్యటనకి. మరి ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే కనీసం మీ ఓటు పదల మేలే, మీరేమీ టెన్షన్ పడకండి, మీరేమీ ఇబ్బంది పడకండి, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా విజయం మన వైపే ఉంది అని చెప్పి వైసీపీ శ్రేణులకైనా అండ్ ఒక అడుగు ముందుకేసి ఓటేసినటువంటి ప్రజలకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్పీల్ అన్నా చేయొచ్చుగా. సరే ప్రజలకంతా పక్కన పెట్టాం, వైసీపీ కేడర్కు నాయకులకైనా ఎవరెన్ని కుట్రలు చేసినా అధికారంలోకి మనమే రాబోతూ ఉన్నాం, మీరైతే ధైర్యంగా ఉండండి అని చెప్పి, లేదా ఇప్పుడు ఏం జరుగుతుందో దీని మీదైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలిగా, ఒక ట్వీట్ అయినా చేయాలిగా. అరే మొత్తం ఇంకా ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ఇంకా ఎంత ఎన్నికల కోడ్ ఉంటే మాత్రము, ఎంత అధికారం వాళ్ళ చేతిలో ఉంటే మాత్రము, ప్రభుత్వ అధినేతగా ఆయన కొన్ని నిర్ణయాలు, కొన్ని మాటలు మాట్లాడితే కదా ఈ వ్యవస్థలు కనుక కాసింత కనీసం అన్న కనుక కంట్రోల్ ఉండే పరిస్థితి వస్తుంది. ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్కి కనీసం డేటా సిగ్నల్ కూడా అందనంత దూరంలో ఉన్నారా? కనీసం ఒక ట్వీట్ అన్నా వేయలేకున్నారా? ఒక ట్వీట్ కూడా వేయలేకున్నారా సార్? అందనంత దూరంలో ఉండిపోయారా? ఆ సిగ్నల్ కూడా అందనంత. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి, హింసలు జరుగుతున్నాయి, ఇన్ని వీడియోలు బయటకు వచ్చాయి, ఇంతకాలం జరుగుతూ ఉంది. కనీసం ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు తలకాయలు పగిలిపోయి పడుకున్న వాళ్ళు వీడియోలు బయటకు వస్తున్నాయి. దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తలలు పగలగొట్టించుకున్న వాళ్ళ కోసమైనా కనుక సంఘీభావంగా వాళ్ళకి ధైర్యంగా అయినా కనుక ఒక ట్వీట్ వేయండి స్వామి. వాళ్ళకు సంఘీభావంగానే ధైర్యం చెప్పడం కోసమైనా ఒక ట్వీట్ అన్న వేయరా? ఆ సిగ్నల్ కూడా లేదా? అంత దూరంలో ఉండిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ సిగ్నల్ కూడా ఏమంటారు, ఒక ట్వీట్ కూడా వేయలేనంత కేడర్కి ధైర్యం అన్నా చెప్పాలి కదా. ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూసి ఎంత దారుణంగా ఉన్నాయో. పోలింగ్ రోజు ఎన్ని దారుణాలు జరిగే మనకు కనిపిస్తలేవా కొన్ని టార్గెటెడ్ ప్రాంతాల్లో, ప్రదేశాల్లో? అయినా కూడా ఒక ట్వీట్ వేసి సొంత క్యాడర్కు కూడా ధైర్యం చెప్పుకోలేకపోతే ఎలా అబ్బా సామి?